జాతకాల్లో ఏంటి అంటే ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఒక ఆయనకు ఒక జ్యోతిష్కుడు చూసి చెప్పింది ఏంటి అంటే మీ జాతక చక్రంలో శని చాలా బలహీనంగా ఉన్నాడండి, శనికి మీరు పూజలు చేయించాలి, ఒక 25,000 ఖర్చు చెప్పాడు ఆయన. ఆ దానాలు చేయాలి, ఈ పూజలు చేయాలి. ఒక ఎన్నో 2 నెలల పాటు 3 నెలల పాటు 4 నెలల పాటు 4 శనివారాలు ఏదో మొత్తానికి ఒక లెక్క చెప్పాడు, ఇంత బడ్జెట్ ఇచ్చాడు. ఆయన వల్ల అవ్వట్లేదు. అంత 25,000 పెట్టి పూజలు చేయించే స్తోమత ఆయనకి లేదు. మరి అలాంటి వాళ్ళు శని అనుగ్రహించడా? ఎవరో చెప్తే ఎవరి ద్వారానో ఆయనకి నా కాంటాక్ట్ వస్తే నన్ను కాంటాక్ట్ చేశాడు ఆయన. సో మామూలుగా జనాల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, వీళ్ళందరూ కూడా ఎవరైనా కానివ్వండి, నన్ను కూడా కలుపుకున్న అందులో నన్ను తప్పించుకొని నాతో కలుపుకున్న మీ అందరి మనస్తత్వం ఎలాగ ఉంటుంది అంటే, ఏదైనా ఒక దైవ పూజకి సంబంధించిన రెమెడీస్ని నమ్మినంతగా వేరే రెమెడీస్ మనం ఎవరు నమ్మము. ఏదేదో పూజలు చేస్తే మనకి ఏదో వచ్చేస్తుందని అనుకుంటూ ఉంటాం మనమందరం. ఇది నాకు కూడా అది అప్లై అవుతుంది. నేనే అందుకు ఎగ్జామ్టెడ్ కాదు. ఈ స్పిరిచువల్ రెమెడీస్ నమ్మినంతగా వేరే రెమెడీస్ని మనం నమ్మం. నా పరిధిలో నాకు తెలిసిన నా జ్ఞానంలో ఉన్నంత వరకు నేను ఒక రెమెడీ చెప్తాను. ఆయనకి చెప్పిన రెమెడీ మీ అందరికీ చెప్తాను. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉండి వాళ్ళకి ఒక వేలకి ఖర్చు పెట్టే పూజలు ఆల్రెడీ ఎవరైనా చెప్పి కనుక ఉంటే, మీకు చేయించే స్తోమత మీకు లేకపోతే, ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత, లేకపోతే ఒకవేళ వాటితో పాటు ఇప్పుడు నేను చెప్పేది కూడా చేయొచ్చు. వ్యవసాయానికి కారకుడు శాటన్, వ్యవసాయానికి శని కారకుడు. రోడ్డు పక్కన అప్పుడప్పుడు మనం వీక్లీ వన్స్ ఒక మార్కెట్ చూస్తూ ఉంటాం. కూరగాయల మార్కెట్ అని చెప్పి వారం పెడుతూ ఉంటారు, ప్రతి కాలనీ పెడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్పిన రేటుకి కూరలు కొనండి. వాళ్ళు ఏ రేటుకి చెప్తే ఆ రేటుకి కొనండి, బేరం ఆడకండి. ఇంక అంటే వాళ్ళు మరీ దారుణమైన రేట్లు కూడా వాళ్ళు ఏం చెప్పారు, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళ దగ్గర కూరలు కొనండి. అంటే మీకు వారానికి అవసరమే కూరలు, మీకు మీ ఎక్స్ట్రాకి వచ్చినాయని మీకు ఏమీ చెప్పట్లేదు కదా. వారానికి అవసరమే కూరలు మీరు ఎక్కడన్నా సరే కొనుక్కుంటారు. మీరు ప్యూర్ అండ్ న్యాచురల్కి వెళ్తారో, రత్తదీప్కి వెళ్తారో, లేకపోతే ఇంకొక గ్రాండ్ బజార్కి వెళ్తారో అక్కడ కొనుక్కొచ్చుకుంటారు కదా. వీళ్ళ దగ్గర కొనండి, మిడిల్ మెన్ అవాయిడ్ చేయండి. ఈ కూరలు కొనేటప్పుడు మీరు ఎప్పుడు కూడా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడానికి